ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించి ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేరున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీనే అంటే శనివారం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆ రోజు తీసుకోలేని వారికి డిసెంబర్ 2న లేదంటే వచ్చే నెల 1వ తేదీన 2 నెలల పెన్షన్లను పొందొచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలియజేస్తూ ప్రకటన జారీ చేసింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు సెలవైతే మాత్రం అంతకు ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో పెన్షన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్టు తెలిపింది. అంటే నవంబర్ 30వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. ఇప్పటి వరకు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే తర్వాత నెలలో దాన్ని ఇచ్చేవారు కాదు. దీంతో ఏ నెలకు ఆ నెల పెన్షన్ తీసుకునేందుకు లబ్ధిదారులు సుదూర ప్రాంతాల నుండి 1వ తేదీన చేరుకునేవారు. ఇకపై ఆ బెంగ కూడా లేదు. ఒక నెల పెన్షన్ తీసుకునే వారికి ఆ తర్వాత నెలలో దాన్ని కలిపి 2 నెలల నగదును ఒకేసారి ఇవ్వనున్నారు. అలా వరుసగా 2 నెలల పెన్షన్ తీసుకుని వారికి 3వ నెలలో 3 నెలలకు కలిపి పెన్షన్ డబ్బులు అందజేస్తారు. డిసెంబర్ నెల నుంచే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.